ఫ్రెండ్స్, వెల్కమ్ టు రిషు క్రియేషన్స్. ఫ్రెండ్స్, ఇది రిషిధార ప్రేమ కథ పార్ట్ 32 ఫ్రెండ్స్. అలాగే మొదటి నుంచి చూడాలనుకుంటే ఛానల్లో ఉన్నాయి, చూసేసేయండి. అలాగే నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఇక కథలో అయితే రిషి వసుధార స్విట్జర్లాండ్కి అయితే వెళ్తారు. ఆ తర్వాత వసుధార అక్కడ ఫ్లైట్ దిగిన తర్వాత ట్యాక్సీలో ఇక వెళ్తూ ఉండడంతో వసుధార ఆ ప్రదేశాలన్నీ చూస్తూ రిషి ఇవన్నీ చూస్తుంటే అసలు ఎంత అందంగా ఉన్నావు ఈ బిల్డింగ్స్ అవన్నీ, అసలు నేను స్విట్జర్లాండ్కి అసలు నేను వస్తానని కల్లో కూడా అనుకోలేదు. ఈరోజు చూసావా, నువ్వు నువ్వు నన్ను పెళ్లి చేసుకోవడంతో నేను స్విట్జర్లాండ్ కూడా చూస్తున్నానని చెప్పి అంటుంది. కరిషి, దీనికి కూడా ఇంతలా నువ్వు ఎమోషనల్ అవుతున్నావు ఏంటి వస్తారా, ఇది ఈ రోజుల్లో ఇదంతా కామన్ అయిపోయింది అని అంటూ ఉంటే, ఏమో రిషి, అయితే పల్లెటూరులోనే పుట్టి పెరిగాను కాబట్టి ఇవన్నీ నాకు చాలా అంటే చాలా అందంగా గొప్పగా అనిపిస్తుంది. నేను స్విట్జర్లాండ్కి వచ్చాను అని చెప్పి అంటుంది. కరిషి వస్తారని తన అమాయకమైన మాటలు చూసి ప్రేమగా దగ్గరికి అయితే తీసుకుంటాడు. ఆ తర్వాత ఇద్దరు హోటల్కి అయితే వెళ్తారు. ఇక వస్తారకు కూడా ఆ హోటల్ రూమ్ చాలా బాగా నచ్చుతుంది. కరిషి ప్రేమగా వస్తారని గదిలోకి వెళ్ళిన తర్వాత బెడ్ పైకి లాగుతాడు. దాంతో వసుధార, ఏంటి రిషి ఇది, ఇప్పుడే జర్నీ చేసి వచ్చామని చెప్తూ ఉంటే, ఏంటి వస్తారా, మనం వచ్చింది హనీమూన్కి ఎంజాయ్ చేయడానికే కదా అని అంటాడు. ఇక వస్తారా, నిజమే కానీ అని సిగ్గుపడుతూ ఉంటుంది. కరిషి, ఏంటి వస్తారా ప్రతిసారి ఏదో ఒకటి చెప్తూ ఉంటావు అని అంటాడు. ఇక వస్తారా, అదేం లేదు రిషి, వెళ్ళి ముందు నువ్వు ఫ్రెష్ అప్ అయి రాపో, ఆ తర్వాత నేను కూడా ఫ్రెష్ అవుతానని అంటుంది. ఇక రిషి వసు ఇద్దరు ఫ్రెష్ అయితే అవుతారు. ఆ తర్వాత వసుధార బయటికి వెళ్దామని అడుగుతుంటే, బయటికి రేపన్నా తిరగొచ్చులే అని వస్తారా అని ప్రేమగా దగ్గరికి అయితే లాక్కుంటూ ఉంటాడు. ఇక వస్తారా సిగ్గుపడుతూ ఉంటుంది. ఇక రిషితో, ప్లీజ్ రిషి, నాకు ఈ ప్రదేశాలన్నీ చూడాలనిపిస్తుంది అని చెప్పడంతో, సరే అయితే నేను తెచ్చిన డ్రెస్సెస్లో ఒక మోడ్రన్ డ్రెస్ వేసుకొని అంటాడు. ఇక వస్తారా రిషి తెచ్చిన డ్రెస్ వేసుకొని చాలా సిగ్గుపడుతుంటుంది. ఇక రిషి, వసుధార ఎందుకు అలా రూమ్ వెనకాల డోర్ వెనకాల దాక్కున్నావు, ఇలారా అని చెప్పి లాక్కుంటాడు దగ్గరికి. ఇక వస్తారని ఆ మోడ్రన్ డ్రెస్లో చూసి రిషి అయితే ఫ్లాట్ అయిపోతాడు. ఎంత అందంగా ఉన్నావో తెలుసా వస్తారా నువ్వు ఈ డ్రెస్లో అని అంటుంటే, నాకు మాత్రం చాలా సిగ్గుగా ఉంది రిషి అని అంటుంది. ఇక రిషి, ఏంటి వస్తారు ఇక్కడ అందరినీ చూసేవారా ఎలాంటి బట్టలు వేసుకొని ఉన్నారో, అయినా ఇవేమున్నాయి అని చెప్పి చెప్తుంటే, ఏమో రిషి నేను ఎప్పుడు వేసుకోలేదు కదా, అందుకే నాకు ఏదోలా ఉంది అని చెప్పి చెప్తూ ఉంటుంది. ఇక రిషి, ఏం పర్లేదు వెళ్దాం పద అని చెప్పి ఇక ఇద్దరు బయటికి అయితే అలా వెళ్తారు. ఇక వస్తారని అక్కడ చూపించాల్సిన ప్లేస్లోకి అయితే తీసుకెళ్తాడు. దాంతో వస్తారా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక అంతలోనే జగతి వాళ్ళు ఫోన్ చేస్తారు, మీరు జాగ్రత్తగా వెళ్ళారని. ఇక రిషి జాగ్రత్తగా వెళ్ళామని వీడియో కాల్లో వస్తార చేత కూడా మాట్లాడిస్తాడు. ఇక వస్తారని ఆ డ్రెస్లో చూసిన జగతి, చాలా అందంగా ఉన్నావు కోడలి పిల్ల అని పొగుడుతూ ఉంటుంది. ఇక వస్తార మాత్రం, ఏంటి రిషి ఎందుకు అత్తయ్యకు చూపించామని సిగ్గుపడుతూ ఉంటుంది. ఆ తర్వాత ఇక రిషి బాగా ఎంజాయ్ చేసి ఇక హోటల్ గదికి అయితే వస్తారు. ఆ తర్వాత వస్తారా జీవితంలో ఇలాంటి రోజు ఒకటి వస్తుందని అనుకోలేదని మాట్లాడుతుంటే, ఇక రిషి మాటలు కట్టిపెట్టు అని చెప్పి ఇక వస్తారని ప్రేమగా అయితే దగ్గరికి అయితే తీసుకుంటాడు.